హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఆయన మంచూరియా చేస్తున్నారు కదా. మన పిచ్చి వంటల గురించి చెప్తాం. ఏమంటారు? మీరు క్యాబేజ్ తో చేస్తున్నారు కదా మంచూరియా. మీరు క్యాబేజ్ తో చేస్తున్నారు కదా మంచూరియా. నేను మట్టితో చేశానండి మొన్న. మట్టితో మంచూరియా చేసా. తెలీదా? సిమెంట్ తో సున్నుండలు చేసా. కంకరాళ్ళతో పకోడీ వేసాను. కొబ్బరికాయతో బజ్జీలు వేసా. మీరు చక్కగా మంచూరియా క్యాబేజ్ తో చేస్తారు. నేను మట్టితో మంచూరియా చేసా. బాగా వచ్చిందండి. స్పెషల్ మంచూరియా చేస్తున్నారు కదా, దాంతో ఏం చేస్తే బాగుంటది? దాన్ని ఇంకా బాగుంటుందా? నేనేమో మంచూరియా జ్యూస్ చేద్దాం అనుకుంటున్నానండి. మంచూరియా జ్యూస్, పాలు, డ్రై ఫ్రూట్స్ వేసి, మీరు ఇప్పుడు మీ దగ్గర పార్సల్ తీసుకెళ్తాను కదా మంచూరియా, అది మిక్సీ జార్ లో వేసి చేద్దాం అనుకుంటున్నా. బాగుంటుందా? మీరు ట్రై చేస్తారా? మీరు ట్రై చేయండి కానీ కస్టమర్స్ కి ఇవ్వకండి, కొడతారు. కాదు, మీరు చేసేవేమో మంచి వంటలు కదా, మరి నేను చేసే పిచ్చి వంటలు. అయ్యో లేదండి, పిచ్చి వంటలే. నేను చేసేది ఓన్లీ డస్ట్బిన్ లో పాడేయడానికి చేసి పోస్ట్ చేసిన తర్వాత అంతే. తినకూడదు మన వంటలు. మీరు చేసే తినే వంటలు మేము చేసే కంప ముంచుకండి, మీరు తినకండి. ఇస్తారా? అయితే ఇది ట్రై చేయండి. మట్టితో మసాలా దోశ వేసా, మట్టితో మంచూరియా చేసా. గడ్డితో గారెలు చేశానండి. మీరు ఒకసారి యూట్యూబ్ ఛానల్ లోకి వెళ్ళి పిచ్చి వంటలు అని కొట్టండి. మీకు ఎన్ని పిచ్చి వంటలు కావాలంటే అన్ని వందల పిచ్చి వంటలు వస్తాయి నావి. ఓకేనా? బ్రతకరు కాబట్టి తినొద్దని చెప్తున్నానండి. థ్యాంక్ యూ.